నుంచి కంటిన్యూషన్ చేసుకుందాం. మనమందరము పేతురు రాసిన 2వ పత్రిక మొదటి వచనం నుంచి 5వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి పేతురు 2వ పేతురు మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక మరి ఇటు పక్కన లైట్ అయిపోయి ఆపాను, ఆ లైట్ ట్యూబ్ లైట్. ఇప్పుడు అది మన కంటికి కనిపిస్తూ ఉన్నట్లయితే మనకి ఇంకొంచెం బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. అదే వాక్యం చదువుకుందాం. అదే వచనం. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టులైన వాడగును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పరుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి మనతో సూటిగా తేటగా మాట్లాడను గాక. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. మరి ఈరోజు మనకి ఇది 3వ ఆరాధన. అప్పుడు కొద్దిగా మీరు అలసిపోయి ఉండొచ్చు. అయితే మీకు ఒక మాట చెప్తాను. పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం చుట్టూత అక్కడ ఉన్న జీవులు, పరలోక రాజ్యంలో ఉన్న కోటాను కోట్ల దూతలు, బైబిల్ చెప్తా ఉంది, కాల ప్రవక్త అంటున్నాడు, వారు అలయక మానక దే ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎలాగంటే వాళ్ళు స్తుతించిన దాన్ని బట్టి వాళ్ళు అలసిపోలేదు అన్నాడు ప్రవక్త. అలాగే ఈరోజు కూడా మనమంతా నిజంగా దేవుని స్తుతించిన వారమైతే మనలో అలుపు ఉండకూడదు. మన మొక్కల నీరసం కనబడద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతోషాన్ని ఇచ్చేది ఆయన అయితే మనం ఆయన దగ్గరికి వచ్చాక కూడా ఇలాగ ఉండొచ్చా? మరింత బలంగా, మరింత సంతోషంగా, మరింత ఉద్యోగంగా ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకునే వాళ్ళగా మనం ఉందాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆల్ గ్లోరీ టు గాడ్ జీసస్ క్రైస్ట్. మహిమ ఘనత ప్రభావాలు మొత్తం ప్రభువైన యేసుక్రీస్తుకే చెందును గాక. ఆమేన్. ఉదయకాలం మనం మాట్లాడుకున్నాము, దేవుడు మన లోపల 7 గుణలక్షణాలు కావాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుడివి మొట్టమొదటి సంఘకాలంలో అన్ని ఇచ్చేలా ఆయన మొదటి సంఘకాలం నుంచి ఒక్కొక్క గుణలక్షణం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అన్నీ ఆ గుణలక్షణం ఆయన ఇచ్చినప్పటికీ ఒక్కొక్కటి ఆ యొక్క వయసు వచ్చినప్పుడు ఆ యొక్క సంఘంలో నుంచి, ఆ యొక్క సంఘ కాలంలో నుంచి అది బయటకు వస్తున్నది. ఎలాగంటే ఇప్పుడు చెప్తా ఉంటాను నేను, పిల్లలు పుట్టగానే వాళ్ళకి మీసాలు రావండి. ఎప్పుడు వస్తాయి? యవ్వన ప్రాయంలోకి వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత దెన్ దే విల్ గెట్ దర్ ముస్టాచ్. వాళ్ళ యొక్క మీసాలు వాళ్ళు పొందుకుంటారు. అయితే వారి లోపల ఉన్నాయి. వారు పుట్టినప్పుడే దేవుడు వారి లోపల పెట్టి ఉంచాడు. అవి ఎప్పుడు వస్తాయంటే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు. అలాగే ఈ యొక్క గుణలక్షణం ఏంటి కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో నిజంగా దేవుడి యొక్క వధువులో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి లోపల దేవుడు అన్ని పెట్టే ఉన్నాడు. ఎప్పుడు బయటకు వస్తాయి? వెన్ ద సిచ్యువేషన్ కమ్స్, వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. ఆ యొక్క పరిస్థితిని మీరు ఎదుర్కొనే సమయంలో అవన్నీ మీ లోపల నుంచి దేవుడు బయట తీసుకుని వస్తాడు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నది, అది నా దగ్గర విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? నన్ను పరీక్షించినప్పుడు నా దగ్గర విశ్వాసం ఉందో లేదో బయటపడుతుంది. నేను ఒకదాన్ని నమ్ముతున్నానా లేదా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు నా విశ్వాసం బయటపడుతుంది. ఎత్తబడి మనం నమ్ముతున్నామా? ఎత్తబడి జరగాల్సి ఉన్నదా? సత్యమేనా? మరి ఎత్తబాటు కొరకు నేను కనిపెడుతున్నాను అనేది నువ్వు కలిగి ఉన్న విశ్వాసం. నేను ఎత్తబడతాను అని కలిగి ఉన్నది నువ్వు ఎత్తబడే విశ్వాసం. అయితే అక్కడ గమనించండి, ఆ విశ్వాసం నీ లోపల ఉన్నది. అయితే ఆ సమయం వచ్చినప్పుడే అది బయటకు వస్తుంది. మనం నిజంగా దేవుళ్ళో ఉన్నవారమైతే, దేవుడు మనలో ఉన్నవాడైతే, దేవుడు నిజంగా మనం పిలిచింది నిజమే అయినట్లయితే అవన్నీ మన లోపల ఉండాలి. నేను దేవుడి చేత పిలువబడ్డానా లేదా నాకు తెలియాలంటే ఈ యొక్క గుణలక్షణాలు నాలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. నన్ను ఎవరో నా దగ్గరికి వచ్చి ఎవరో నా ముఖమే చేయబట్టి ఇదిగో నేను దేవుడు పిలవలేదని నాకు చెప్తే నేను నమ్మనండి. నన్ను నేనే పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా.
అపోస్తలుడైన పౌలు అంటాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్న ఎడల మీరు తీర్పులోకి రాకపోతారు. తీర్పులోకి రాకపోతారు. ఇప్పుడు నిజంగా ఇవి నాలో ఉన్నాయా లేవా? నాలో అంటే ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న అడగాల. మిమ్మల్ని మీరే ఆ ప్రశ్న అడిగినప్పుడు మీకు సమాధానం వస్తుంది. ఇవన్నీ నా లోపల ఉన్నాయా? సహనము ఉన్నదా? విశ్వాసము ఏం గట్టిగా చెప్పట్లా. ఎవరో ఒకళ్ళిద్దరు మా దగ్గర ఉంది పాస్టర్ గారు, మిగతా వాళ్ళ దగ్గర లేదంటారా? సద్గుణం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆశా నిగ్రహం ఉన్నది, దైవభక్తి ఉన్నది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను అందరిలో ఉన్నాయి కానీ కొద్దిగా ఉంటున్నాయి. సమస్య అది. కొద్దిగా ఉండటానికి నీవు నేను పిలువబడలేదు. నీవు నేను దేవుళ్ళో ఎలాగ పిలువబడ్డామంటే పరిపూర్ణులుగా ఉండటానికి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ తండ్రి పరిపూర్ణుడు గనక వినబడలేదు నాకు. అంటే మనం దేని కొరకు పిలువబడ్డాం? పరిపూర్ణతలోకి. మరి ఈరోజు మనం పొందున్నది ఏంటి? ఒక స్వరూపము, పరిపూర్ణమైన మానవుని స్వరూపము. అంటే ఈ స్వరూపంలో ఉండటానికే నీవు పిలువబడ్డావు. ఈ స్వరూపంలో కట్టబడటానికే నీవు నేను భూమి మీద పిలువబడ్డాం. ఈ స్వరూపంలో ఉండటానికే దేవుడు మన యొక్క సంఘ కాలంలో జన్మించే విధంగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు నేను 7వ సంఘకాలంలో ఉన్నాను, ఉదయం బ్రహ్మను నమ్మున్నాను, ఈ ప్రవక్తను నమ్మాను, వర్తమాన్ని నమ్మాను, నేను ఎత్తబడతానంటే నువ్వు ఖచ్చితంగా ఎత్తబడవు. ఎప్పుడు ఎత్తబడతావు? ఎప్పుడు ఎత్తబడకుండా ఉంటావు? నేను కేవలం ఈ వర్తమానంలో ఉంటే ఎత్తబడతా అనుకున్నప్పుడు అది పొరపాటు. ఈ వర్తమానాన్ని నీ లోపల నుంచి తిరిగి బయటకు చూపించినప్పుడు నువ్వు ఎత్తబడతావు. వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ది మెసేజ్ ఆఫ్ ది యువర్ ఇన్ పర్సనల్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఆ యొక్క వర్తమానాన్ని తిరిగి నువ్వు ప్రతిబింబించాలి. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? కొద్దిమంది ఉన్నట్టుగా ఉంది నాకెందుకనో. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, నిజంగా దేవుడు మనల్ని ఈ కాలానికి పంపించడానికి ఒక కారణం ఉన్నది. ఏ కారణం అంటే పరిశుద్ధాత్మని సంఘకాలంలో చిట్ట చివరి వరకు సహించి బలంగా పట్టుకొని నిలబడి వారు ఎవరైతే ఉన్నారో వారు పొందుకునే కాలం ఈ కాలమే. అపోస్తలుల కాలంలో మేడగదిలో 120 మంది ఎలాగైతే పొందుకున్నారో ఒకేసారి పరిశుద్ధాత్మను, మళ్ళా మనము అలాగ పొందుకునే కాలంలో ఉన్నాం. అలా పొందుకోవటం అంటే మళ్ళీ అది చికాగోలోకి రావటమో డాల్టన్ బుష్ దగ్గర రావటమో కాదండి. అది ప్రతి ఒక్కరికి దేవుడి చేత అనుగ్రహించబడింది. నిజమేనా? ఒకసారి చూద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ బుక్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, చాప్టర్ 2 verse 38. మన నోటికి వచ్చండి. చదవండి. ఎప్పుడు పొందుకుంటారండి? అంటే ఇది ఒక కాలానికి ఇవ్వబడిందా? ఈ బైబిల్లో ఈ మాట రాయబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొందారో బాప్టిజము, వారందరికి కూడా ఇది ఇవ్వబడింది. అయితే వాళ్ళు దాన్ని పొందుకున్నారా? ఇవ్వబడింది సరే, పొందుకున్నారా? ఐగుప్తులో ఉండగా దేవుడు ఒక మాట చెప్పాడు, కనాను మీకు ఇచ్చిదని. ఎంతమంది పొందుకున్నారు? 2. ఇచ్చిందేమో అందరికీ, పొందుకుంది ఎంతమందికి? మరి పరిశుద్ధాత్మ బాప్టిజం ఎంతమందికి ఇవ్వబడింది? అందరి కొరకు ఇవ్వబడింది. పొందుకున్నాడు ఎంతమంది? అర్థమవుతుందా? దేవుడు అందరి ముందు ఓపెన్ చేసి పెట్టి ఇచ్చాడు ప్రతి ఒక్క మర్మాన్ని. 7 ముద్రలు కూడా మనకి ఇచ్చున్నాడు. ప్రతి ఒక్క మర్మాన్ని బయలుపరిచాడు. దానియేలు 70 వారాలు బయలుపరిచాడు. 7 సంఘకాలను బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం 17 బయలుపరిచాడు. 11 బయలుపరిచాడు. 13 బయలుపరిచాడు. ఉరుములు బయలుపరచబడ్డాయి, పాత్రలు బయలుపరచబడ్డాయి, శ్రమలు బయలుపరచబడ్డాయి, ప్రతి ఒక్కటి బయలుపరచబడ్డాయి. ఇది అందరికి బయలుపరచబడ్డాయి. అయితే దాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు? కొద్దిమంది. ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు భూమి మీద ఆ గాడిద మీద ఊరేగించబడేటప్పుడు యేసుక్రీస్తు వెనకాల ఉన్న గుంపు చాలా చిన్న గుంపు అన్నాడు. గట్టిగా మాట్లాడితే గుప్పడి నిండా ఉన్న ప్రజలు ఆయన వెనకాల ఉన్నారన్నాడు. ఎవరంటే వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన గుంపు. ఆయన వెనకాల కేకలు పెట్టేవాళ్ళ గురించి మాట్లాడటం లేదండి. ఎవరైతే లోకాన్ని పూర్తిగా వదిలిపెట్టి వచ్చారో వాళ్ళు మాత్రమే నిజంగా దేవుని వెంబడి నడిపించిన వాళ్ళు. మరి ఈరోజు వర్తమాన సంఘంలోకి నేను వచ్చాను కదా అంటే మనం నడిచినట్టు కాదండి. ఎలాగా? లోకాన్ని వదిలిపెట్టి మన దీలోపలికి వచ్చినప్పుడే నిజంగా నువ్వు దేవుడి వెనకాల నడిచినోడు అవుతావు. ఆమేన్. అటువంటి వాళ్ళలో ఈ గుణలక్షణములు ఉన్నాయా లేవా అని మనం వెతకాల్సిన పని లేదండి. దేవుడు వాళ్ళ లోపల ఆల్రెడీ పెట్టున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఈరోజు క్రీస్తు నేను కలిగి ఉన్నాను అని చెప్పడం చాలా ఈజీ. అయితే క్రీస్తు నాలో చూపించడం చాలా కష్టం. అంతేనా? ఈ పరిపూర్ణమైన మానవ స్వరూపం నాదే అంటే ఈజీ. ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో నీ స్థానం చూపించు. చెప్పండి. చూపించలేం. ఎందుకంటే ఆ గుణలక్షణాలన్నీ నా లోపల నుంచి కనిపిస్తే నేను దానిలో ఉన్నట్టు.
నేను చెప్పుకుంటే దానిలో ఉన్నట్టు కాదండి. నన్ను చూసినప్పుడు మీకు అది అనిపించాలా. చాలాసార్లు మీకు ఈ మాట చెప్తా ఉంటా. ఒక చోట వివాహం జరుగుతూ ఉన్నది. వివాహము ఆ యొక్క కళ్యాణ మండపం బయట పెళ్లి కుమార్తె నిలబడి ఉన్నది. ఆమె ఏమంటుందంటే, ఈ వివాహము నాదే అంటున్నది. ఎక్కడ నా కళ్యాణ మండపం బయట నుంచొని ఒక పెళ్లి కూతురు ఈ పెళ్లి నాదే అని చెప్పుకుంటుందా? ఒకవేళ అలా ఆమె చెప్పుకుంటున్నట్లయితే మీరు అక్కడ ఉన్నప్పుడు ఆమె మాటలు విని మీరేమంటారు? అమ్మా, పెళ్లి నీదైతే నువ్వు ఎందుకు బయట ఉన్నావు? పెళ్లి నీదైతే నువ్వు పెళ్లి వస్త్రములు ధరించుకున్నట్లయితే నిన్ను పెళ్లికి మాత్రం అందరూ అనుకుంటారు కదా. నువ్వు చెప్పుకోవాల్సిన పని ఏంటి? పెళ్లి నీదే, కళ్యాణ మండపం బయట ఉన్నావు, ఈ పెళ్లి నాదే అని చెప్పుకుంటున్నావు అంటే ఈ లోపల సమస్య ఏదో ఉన్నది. అలాగే ఈరోజు ఎవడన్నా కానీ నేను వధువు అని చెప్పుకుని లేదో సమస్య ఉన్నది, నాది వధువు సంఘం అని చెప్పుకుని లేదో సమస్య ఉన్నది. ఎందుకంటే ఆ సంఘములో ఆ క్రియలు కనబడటం లేదు. కనబడితే చూసిన వాళ్ళు ఆ మాట చెప్పాలి. ఈరోజు నేను వధువు సంఘం అండి, నేను వర్తమానంలో ఉన్నానండి అని నువ్వు చెప్పుకుంటున్నావంటే ఎక్కడో సమస్య ఉన్నది. యూ మస్ట్ ఐడెంటిఫై ది ప్రాబ్లం. ఆ సమస్య అంటే కనుగొని దాన్ని నువ్వు త్వరగా సాల్వ్ చేసుకోవాలి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పినప్పుడు ఆ రకమైన జీవితం నా లోపల లేకపోతే ప్రయోజనం ఉన్నదా? నో సార్. నేను వధువని చెప్పుకుని అలాగే లేకపోతే ప్రయోజనం ఉన్నదా? ఇంకో మాట చెప్పనా, అది ఎవరినో కాదుగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నేను వర్తమాన సంఘానికి వెళ్తానండి అలాగన్న నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వర్తమాన సంఘానికి వెళ్ళే విశ్వాసలాగే ఉంటున్నావా? అలా లేకపోతే నువ్వు ఆ పేరే చెప్పొద్దంట నేను. ఎందుకంటే నీ వల్ల వర్తమాన సంఘానికి అవమానం రావద్దు. ఈరోజు డినామినేషన్లో పుట్టి డినామినేషన్ పెరిగి అదే స్వభావం తీసుకొని వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు దీనిలోంచి మారటం లేదండి. ఇక్కడికి వచ్చి మారటల్లా. ఎటువంటి ప్రభావం వారి మీద ఉండదంటే ఆ ప్రభావమే ఉన్నది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక నిజంగా వర్తమానంలో ఉండి వర్తమానానుసారంగా జీవించే వారిని లూసిఫరు వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి పక్కనే ఉండి వాళ్ళని ఏదో రకంగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నమ్ముతారు నమ్మరా? వర్తమాన సంఘంలో వాళ్ళకి శత్రువులు బయట ఎక్కడో ఉండరు. వినబడలేదు నాకు, గట్టిగా చెప్పాలా. ఎక్కడుంటారు? ఇంట్లోనే. అక్కల్లాగో చెల్లెల్లాగో అన్నల్లాగో తమ్ముళ్ళలాగో అమ్మమ్మలాగో తాతయ్యలాగో ఎవరో ఒకరు వాళ్ళు మండే తిరుగుతూ ఉంటారు ఏదో రకంగా వాళ్ళు పడగొట్టాలని. అపవాది ఎవరో ఒకళ్ళని ఇంట్లో ఒకరిని పట్టుకుంటుంది, ఒకరిని మాత్రం ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది. ఎందుకో తెలుసా? క్యాచ్ చేసినప్పుడు నిజంగా కుటుంబం బాధపడాలి, సంతోషపడాలి. ఏం పాస్టర్ గారు మీరు బాధపడమన్నారు, సంతోషపడమన్నారు? బాధ ఎందుకు పడాలంటే మన ఇంట్లో కూడా బలహీన ఉన్నాడని. సంతోషం ఎందుకు పడాలంటే ఆ కుటుంబంలో వాళ్ళు యథార్థంగా ఉండేవాళ్ళు ఉన్నారని. సో రెండు సంగతులు ఆ కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే పాడైపోయింది ఉన్నదో దేవుడు అక్కడే బాగు చేయగలడు. ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం, ఆ వధువు యొక్క వృక్షాన్ని ఆ 4 పురుగులు తినేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు యోవేలు గ్రంథంలో. ఏమన్నాడు ఆయన? ఐ విల్ రిస్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని నేను తిరిగి పునరుద్ధరిస్తాను. ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడు. ఎప్పుడు పునరుద్ధరించాలి? అది పాడైపోతే పునరుద్ధరణ జరగాల. పాడవకపోతే పునరుద్ధరణ ఎందుకు? ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం స్టాచ్యూ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపము. ప్రవక్త అంటున్నాడు, ఏదైనా తోటలో దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఇది ఆదాము యొక్క స్వరూపము, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరలోక స్వరూపము, ఇది భూమి మీద ఆదాము యొక్క స్వరూపము. ఇప్పుడు దేవుడి చేత కట్టబడితే మహోన్నత కళాఖండమైన వధువు యొక్క స్వరూపం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ స్వరూపము ఏదైనా తోటలోంచి అవ్వ తప్పు చేసినప్పుడు, ఆదాము ఆ తప్పుని కప్పిపుచ్చినప్పుడు, వాళ్ళ మీదకి మరణం వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ మానవుని స్వరూపం పడిపోయినది. ఇప్పుడు ఇది పడిపోయినది, వేరే దేవుడి కట్టడం లేదండి. ఆ పడిపోయిన దాన్ని తిరిగి కట్టాలి. పడిపోయిన ఏలియా బలిపీఠమే మళ్ళా తిరిగి కట్టబడాలి. సో ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, అక్కడ ఏలియా చేసిన పని దేవుడు చేస్తున్నాడు. ఆల్రెడీ కట్టిన బలిపీఠంలో ఉన్న రాళ్లే పడిపోతే వాటినే తిరిగి మళ్ళా పెట్టాడు, కొత్త రాళ్ళు తేలేదు. అలాగే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ పడిపోయిన ఆదాము స్వరూపంలో ఏవైతే గుణలక్షణాలు ఉన్నాయో వాటినే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పేర్చి వధువుగా ఆయన మనల్ని కడతా ఉన్నాడు. ఈస్ బిల్డింగ్ ది బ్రైడ్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు కడతన మహోన్నతమైన కళాఖండం పేరేంటో తెలుసా? ఆయన యొక్క వధువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా మనం ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాము అంటే నేను అంటున్నా ఆ యొక్క గుణలక్షణం మనం కలిగి ఉండాలి. గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము?
ఇది మొట్టమొదటి సంకాలం. ఎఫెసు, స్ముర్న, పెర్గమము, థువతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నీవు ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలి. 7 వర్తమానికులు వచ్చారు, వాళ్ళు వర్తమానం బోధించారు. దేవుడు నీ కొరకు పంపించిన 4 జీవులు వాటి యొక్క వర్తమానం బోధించని, అవి చేయాల్సిన పని మొత్తం చేసని, నీకు ఏదైతే జ్ఞానం ఇవ్వాల్సి ఉన్నాయో అవి మొత్తం ఇచ్చేసని. ఇక మిగిలిందేంటి? నువ్వు నిజంగా దీని లోపల యొక్క స్వరూప లోపలికి వచ్చినట్లయితే ఈ చిట్ట చివరిది కలుసుకునే సమయం దగ్గర పడింది. ఇప్పుడు దానికి దగ్గరకు వచ్చున్నావు. ప్రవక్త అంటున్నాడు, ఆ యొక్క చెయ్యి, ఆ యొక్క నీడ 2 ఒకే చోటకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ 2 కలుస్తున్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన, అది పరిపూర్ణంగా ఒక కలయికి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు, వధువు ఇద్దరు కలిసే సమయం ఆసన్నమైనది. ఆ పరిపూర్ణమైన తలరాయి వచ్చి వధువుని కలిసే సమయం ఆసన్నమైనది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది యునైటింగ్. మనము ఆయనతో కలవటానికి ఈరోజు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు. ఇవేమీ కలిగి లేకుండా నాకు పరిశుద్ధాత్మ ఉన్నదండి, నేను ఎప్పుడో పొందుకున్నానండి, నేను పొద్దున్నే పొందుకున్నా, మొన్నే పొందుకున్నా, బాప్తిజం పొందినప్పుడు పొందుకున్నావంటే అది పచ్చి అబద్ధం. నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. ఈ గుణలక్షణాలన్నీ పరిశుద్ధాత్మ పొందుకోగానే నువ్వు పొందుకుని ఉంటావు, లేదంటే ఇవన్నీ పొందుకున్నాకే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. ఖచ్చితంగా రెండింటిలో ఏదో కార్యం జరగాల్సిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈరోజు మనకి కావాల్సింది ఆ చిట్ట చివర మిగిలిన ఆ యొక్క తలరాయి మనల్ని కలిసినప్పుడు ఈ యొక్క రూపము పరిపూర్ణం అవుతుంది, ఈ యొక్క స్వరూపము పరిపూర్ణం అవుతుంది. ఇది లేకుండా ఇది పరిపూర్ణం కాదండి. నిజమేనా? ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక చిన్న చూపించాలి నేను. పిరమిడ్ సంగతులు అంటే కొన్ని సంగతులు గతంలో కూడా మీకు చూపించున్నా, అయినా మళ్ళీ మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఇది ఈనోక్ పిరమిడ్. ఈ సంవత్సరం క్యాలెండర్ ఇదే డిజైన్ అయింది, ఇప్పుడు వస్తుంది, రాబోతూ ఉన్నది. దాంట్లో మీకు కొంచెం స్పష్టంగా ఉండొచ్చు. ఈ హానోక్ పిరమిడ్ ఇది. ఈ హానోక్ పిరమిడ్ పైన తలరాయి లేదండి, ఆ తలరాయి పెట్టలేదు. అది బైబిల్ చెప్తా ఉన్నది, లేకపోతే చరిత్ర చెప్తా ఉన్నది. ఈ పిరమిడ్ ఎప్పుడు కట్టబడిందంటే జలప్రళయం కన్నా ముందు కట్టబడింది. జలప్రళయం కన్నా ముందు కట్టబడి ఇప్పటిదాకా ఉన్న ఏకైక కట్టడం ఏదన్నా ఉన్నదంటే ఇది ఒక్కటే భూమి మీద. ఇది ఈ రోజుకు ఉన్నది. అయితే దీనికి తలరాయి చేశారు కానీ తలరాయి పెట్టలేదు. తలరాయి ఉన్నది కానీ పెట్టలా. ఆ తలరాయి పెడితే దాని యొక్క రూపం పరిపూర్ణం అవుతుంది. అంటే అప్పుడు దాకా దాని పేరు ఏంటో తెలుసా? అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కూడా నువ్వు పరిశుద్ధాత్మ కానీ పొందుకోకపోతే మరి నీ పేరు కూడా ఏంటి? అండర్ కన్స్ట్రక్షన్. కట్టడం నిర్మాణంలో ఉన్నది, అంతేనా? అది పూర్తి అవ్వలేదని నీ అర్థం. ఇప్పుడు వధువులో ఉన్నావు, పరిశుద్ధాత్మ కానీ కలిగి లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇంకా నిర్మాణంలో ఉన్నది. ఎంతకాలం ఉంటావు నిర్మాణంలో? పునాదులు వేసావు, నువ్వు వేసావు పునాదులు. పునాది రాయి ఎవరు? ఇప్పుడు ఆ రాయే పైన తలరాయి అయిందండి. ఇసిరేసిన రాయే, ఆ మూలేసిన ఆ కార్నర్ స్టోనే ఇప్పుడు మనకి ఈ పైకి వచ్చిన క్యాప్ స్టోన్గా మారింది. దాన్ని పట్టించుకోలే కొంతమంది, వదిలిపెట్టేశారు. ఆ రాయే ఈరోజు తిరిగి మన తలరాయిగా మారింది. దాన్ని గ్రహించిన చాలామంది, గ్రహించిన వాళ్ళేమో సంతోషపడుతున్నారు, గ్రహించిన వాళ్ళేమో ధన్యులు కదా అంటున్నారు. ఎందుకంటే ఆ తలరాయిని కలుసుకునే కాలంలో మనం ఉన్నాము. దేవుడు ఆ తలరాయిని కలిసే కాలం మనల్ని పంపించున్నాడు. దేని కొరకు పంపించారంటే ఆ తలరాయి ఏ శరీరానికైతే, ఏ ఒక్క సంఘానికైతే అతకబడవలసి ఉన్నదో మనం ఆ యొక్క సంఘ కాలంలో ఇప్పుడు ఉన్నాం. పరిశుద్ధాత్మ సహాయం చేత మాత్రమే ఆ యొక్క తలరాయి కలుస్తుంది. పరిశుద్ధాత్ముడు దాన్ని కలపాలి. మనం ఈరోజు ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలోకి రాకుండా, ఆ యొక్క గుణలక్షణం మనం కలిగి లేకుండా ఆ యొక్క తలరాయిని పొందుకోలేమండి. పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా చూద్దాం. చాలా రేర్గా కనిపించే ఇమేజ్ మీరు చూపిస్తున్నాను. ఆ పిరమిడ్ పైన పెట్టాల్సిన రాయి ఇది. ప్రవక్త దీని గురించి చాలాసార్లు మాట్లాడాడు.
మీకు ఈ సింబల్ ఎక్కడ ఉంటుందంటే అమెరికాలోని డాలర్ మీద ఉంటుంది. అమెరికా వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన దాన్ని వాళ్ళ దాని మీద ముద్రించుకొని బయట పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. అయితే ఇది ఎందుకు వచ్చింది అక్కడికి? కిందే రాసిందని అంటారు, సీల్ ఆఫ్ గాడ్ అని రాసింది అన్నాడు. దేవుడి యొక్క ముద్ర అని రాస్తున్నది. అంటే ఇప్పుడు తలరాయి దేవుడి యొక్క ముద్ర అయి ఉన్నది. ఆమేన్. అంటే ఇప్పుడు మనం దేని కింద ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారం మనం దేని కింద ఉన్నాం? దేవుని యొక్క ముద్ర కింద ఉన్నాం మనం. వి వర్ సీల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినం వరకు మనం ఆయన యొక్క ఆత్మ కింద ముద్రించబడి ఉన్నాము. మన శిరస్సు ఆయనే, తలరాయి ఆయనే, మనకి ఆత్మనిచ్చింది ఆయనే, బాప్తిజం పొందుకుంటే పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పింది ఆయనే, ఆత్మ ద్వారా మనం భూమి మీదకి వచ్చున్నాం. అన్ని కార్యములన్నీ కూడా ఆత్మకి సంబంధించినవే ఉన్నాయి. మరి ఇక మనకు సంబంధించినవి ఏమున్నాయి? నథింగ్ సార్. ఇక్కడికి వచ్చింది మనం ఒక్కదాని కొరకే వచ్చాం భూమి మీదకి. దేవుడు మనకి ఏదైతే చెప్పున్నాడో, రాసిచ్చున్నాడో, వర్తమానం పంపించాడో, ప్రవక్తని ఒక వర్తమానం చేతికిచ్చి వెళ్ళి బోధించుకో అని చెప్పున్నాడో, ఆయన ఏదైతే బోధించాడో దానికి నువ్వు లోబడి ఉండటమే, దాని ప్రకారంగా నువ్వు జీవించటమే. నువ్వు ఎలాగ జీవించాలో దేవుడు అన్నీ నీకు ముందుగానే రాసి పంపించారండి. నువ్వు ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చి ప్రభువా నాకు ఇది కావాలి అని అడగాల్సిన పని లేదు. దేవుడు అన్నిటిని ఇచ్చున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఆయన యొక్క సంఘాన్ని కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు అయ్యా? పిరమిడ్ లాగా కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం గతంలో మాట్లాడుకున్నాం, పిరమిడ్లు ఎన్ని ఉంటాయి? రాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ పిరమిడ్లో ఉన్న రాళ్ళు. గతంలో మనం ఆయన కొన్ని సంగతులు అవసరం మనకి, మొత్తం చెప్పుకోవట్లేదు. ఈ రాళ్ళు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 1,44,000 రాళ్ళు, 144,000 స్టోన్స్. ఇది ఎప్పుడు కట్టింది? నోవాహు ఓడ కట్టడానికన్నా ముందు ఇది కట్టింది. జలప్రళయం కన్నా ముందు ఇది కట్టినది. అంటే జలప్రళయం కన్నా ముందుగానే దేవుడు ప్రకటన గ్రంథంలో రావాల్సిన 1,44,000 మంది యొక్క లెక్కన అక్కడే రాసి ఇక్కడ కట్టి పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడికి ఎంత ముందు చూపున్నది. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వెంబడించే వాళ్ళమైతే మనము కూడా ఆ ముందు చూపును కలిగి ఉంటాం. ఆయన యొక్క దూరదృష్టి మనం కూడా గ్రహిస్తాం. ఆయన యొక్క ప్రత్యక్షత ద్వారా మనం పొందుకుంటాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం మాట్లాడుకునేది మనకు అవసరమైనది. ఈ రాళ్ళన్నీ కూడా చెక్కబడి ఇక్కడ పెట్టబడ్డాయి. ఇలాగే దేవుడు ఒక పిరమిడ్ లాగా సంఘాన్ని కూడా ఇప్పుడు కడుతున్నాడు, పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపముగా. ఆయన ఇలా కట్టాలంటే అవన్నీ కూడా చెక్కబడాలి. నీవు నేను పూర్తిగా చెక్కబడిన తర్వాతే దేవుళ్ళలోకి రాగలము. ఆయన చేతిలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడైతే సరిపోతావో దేవుడు అక్కడ సరిపోయే విధంగా మనల్ని కట్ చేసి కత్తిరించి దాని లోపల పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, కొన్నిసార్లు మనం రకరకాలుగా ఉంటున్నాం. రకరకాలుగా ఉంటే దేవుడి దగ్గర నడవదండి. ఏదో రకరకంగా మనం ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నువ్వు ఒక్కసారి వెచ్చగా ఉంటున్నావు, ఇంకోసారి చల్లగా ఉంటున్నావు, కాబట్టి నువ్వు నాకు పైకి రావంటున్నాడు. అంటే ఎలాగుందా మనం? ఎలాగుండాలి? చల్లగా అంటే అర్థం ఏంటి? వాక్యం లేక చచ్చిపోయి ఉండటం. వెచ్చగా అంటే ఏంటి? వర్తమానము కలిగి ఉండటం. వాక్యము లేకుండా నేను ఇంట్లోనే కూర్చోడానికి ఏంటంటే ప్రయోజనము ఉన్నదా? లేదు. వాక్యమే సమయాన్ని నేను పోయి డినామినేషన్ చర్చిలో కూర్చున్నా, ప్రయోజనం ఏంటి? దేవుడు నన్ను పిలిచింది, నాకు వాక్యం ఇచ్చింది, వర్తమానం ఇచ్చింది, ఆయన రక్తము కార్చింది, పరలోకం వదిలిపెట్టింది, సిలువ నా కొరకు మోసింది, సమాధిని బద్దలు కొట్టింది. ఆయన నన్ను పరలోకం తీసుకుపోవటానికి, నన్ను విమోచించడానికి. విమోచించబడిన నేను ఈ దేవుడిచ్చిన పరిపూర్ణమైన వాక్యాన్ని ఒప్పుకోకుండా నేను ఎక్కడికో పోయి ఒక డినామినేషన్ చర్చిలో కానీ కూర్చున్నట్లయితే దేవుడి యొక్క ఆత్మ సంతోషంగా ఉంటుందా? దుఃఖపడుతుందా? మరి దుఃఖపడడానికి కారణం ఎవరు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, అపవాది వాడి యొక్క ప్రయత్నాలు చేస్తాడు, దేవుడు మాత్రము ఆయన యొక్క బిడ్డను వదిలిపెట్టిపోడు. వాడి ప్రయత్నాలు చేయనియండి, వాడు చెయ్యాలా. వాడు ప్రయత్నాలు చేస్తేనే మన యొక్క విజయం ఏంటో తెలుస్తుంది, మన యొక్క శ్రమ ఏంటో తెలుస్తుంది, మనం అక్కడ ఎంత సహనము కలిగి ఉన్నామో కూడా తెలుస్తుంది, మనల్ని దేవుడు ఎటువంటి విజయ తీరాలకు నడిపించాడో కూడా మనకి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ప్రవక్త అన్నాడు, నిజంగా వాక్యానుసారంగా జన్మించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఇంట్లో కూర్చోడు, చర్చిలో ఉంటాడని చెప్పాడు. తిరిగి జన్మించిన వాడు, అందరూ కాదండి. ఎవరైతే తిరిగి జన్మించారో వాళ్ళు సంఘానికి వెళ్ళటానికి ప్రేమిస్తారు.
ఎటువంటి ప్రేమ కలిగి ఉంటారో తెలుసా? ఆకలి కొనినప్పుడు వాళ్ళకి ఒక చల్లని కుండలో నీళ్ళు ఒక పెద్ద లోట నిండా ఇస్తే గబగబ ఎలాగైతే తాగుతారో దానికన్నా ఎక్కువగా కూడా వాళ్ళు సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలా? వాక్యంతో ప్రేమలో పడితే తెలుస్తుందండి. లోక సంబంధమైన మనుషులతో ప్రేమలో పడిన వాడికి దేవుడి యొక్క వాక్య సంబంధమైన ప్రేమ అంటే అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, నిజంగా దేవుడి చిత్తంలో మనం ఉన్నామంటే దేవుడు చేసే మొదటి పని చెక్కటం. ఆ చెక్కబడేదానికి మనం లోబడాలా. చూడండి, ప్రవక్త అన్నాడు, గాడ్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ద చర్చ్ లైక్ ది పిరమిడ్. ఆయన యొక్క సంఘాన్ని ఆయన యొక్క పిరమిడ్ లాగా కట్టడాన్ని ఇష్టపడుతున్నాడు, అలా కట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభా, నా సొంత పనులు కాదు కానీ, నా సొంత ఆలోచనలు కాదు కానీ, నన్ను ఎలా కట్టాలనుకుంటున్నావో ప్రభా అది నాకు తెలియజేస్తే ఇంకా లోపడతా కదా నీకు. ఇలాగ మనం అడిగితే ఎంత బాగుంటుంది దేవుణ్ణి. కానీ దేవుడు మనం ఏమడుగుతాం తెలుసా? ప్రభా, నేను ఇక్కడ ఉంటాను ప్రభా, నేను ఇక్కడ పెట్టు ప్రభా, నన్ను ఇక్కడ పెట్టు ప్రభా. నీ ఐడియాలు దేవుడికి కావాలా? కాదండి. నీ ఐడియాలు దేవుడి నుంచి కోరుకోవటల్లా. నువ్వు లోబడితే నిన్ను ఎక్కడ పెట్టాలి దేవుడికి తెలుసు. నువ్వు విధేయత కలిగి ఉంటే నీ ఏ స్థానం ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మనం ఉన్నది పైన ఉన్నాం. నువ్వు అడిగావు దేవుడు పైన పెట్టలే నిన్ను. ఆయన ప్రేమించాడు కాబట్టి నేను పైన పెట్టున్నాడు. నీ పర్మిషన్ తీసుకొని దేవుడిని తీసుకొచ్చి పైన పెట్టలేదండి. ఆ తలరాయి కలిసే కాళ్ళు పుట్టించలే దేవుడు. నిన్ను ఎప్పుడో పుట్టించాలని, ఎప్పుడు ఈ సమయంలో పుట్టించాలని దేవుడు ముందుగా నిర్ణయం తీసేసుకుని ఉన్నాడు. కాబట్టి గమనించండి, మన చిత్తం లేకుండానే దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. ఆ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కేవలము నువ్వు లోబడితే చాలు. ఆమేన్. ఇక్కడ చూడండి, యునో ద పిరమిడ్ నెవర్ వాస్ క్యాప్డ్. ఆ పిరమిడ్ ఇప్పటికీ కూడా పైన ఆ తలరాయి పెట్టబడలేదు. ఎందుకని పెట్టబడలేదు? నెవర్ డిడ్ హ్యావ్ ఎ క్యాప్షన్ పుట్ ఆన్ ఇట్. దే నెవర్ కుడ్ నాట్ ఈవెన్ ఫైండ్ ఇట్. దే డోంట్ నో వాట్ ఎవర్ హ్యాపెన్ టు ఇట్. ఎందుకని ఆ తలరాయి పెట్టలేదో, ఆ తలరాయి ఎక్కడుందో కూడా వాళ్ళకి చాలా కాలం తెలియలా. ఇంత పెద్ద కట్టడం పెట్టి 1,44,000 రాళ్ళు పెట్టి పైన ఒక రాయి పెట్టకపోవటం ఏంటి? అది పెట్టడం పూర్తి అయిపోతే దేవుడి సంఘం కట్టడం పూర్తి అయిపోయినట్టు. అది అవ్వలా. ఆ రాయి దొరికింది, అయినా ఆవిడ పెట్టటంలా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. చూద్దాం, మీకు చూపించింది అది. ఆ రాయి దొరికినది. ఇప్పుడు ఇది ఆ తలరాయి, ఇది చెక్కబడి ఉన్నది. అక్కడ లోపల ఏవైతే లోపల చెక్కున్నారో అవే దీని మీద కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు గుర్తించారు, గవర్నమెంట్ వాళ్ళు గుర్తించారు, ఇదే ఆ తలరాయి అని. ఇప్పుడు తలరాయి దొరికినది. కన్స్ట్రక్షన్ పూర్తయిందా? అవలా. ఎవరు పెట్టాలి? కట్టింది ఎవరు? కట్టడానికి పర్మిషన్ పొందుకుంది ఎవరు? హానోకు. హానోకు ఉన్నాడా? మరి ఇప్పుడు ఎవరు పెట్టాలా? ప్రైజ్ ది లార్డ్. ఆయన రావాలా, ఆయనే పెట్టాలండి. అది నువ్వు నేను పెట్టే సరిపోదు. అది అలాగే 7వ సంకాలానికి ఎవడో ఒకటి వచ్చి సంకాలం అయిపోయినది, ఇదిగో ఎత్తబాటు అయిపోయినది అంటే చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవడు లేడు. ఆయన వస్తే మనం ఇక్కడ ఉంటామా? మీరుండాలి లేదు, నేనైతే ఉండను. నాకు ఉండాలని కోరిక కూడా లేదు. గమనించండి, ఎందుకని అంటానంటే ఆ మాట, అంటే మీరు కూడా ఉండాలని కోరుకుంటా. అలాగ అన్నాను అనుకోలాగా అనుకోమాకండి. ఎవరైతే అక్కడ ఉండాలని ఆశపడతారో క్రీస్తు వచ్చాక ఇక్కడ ఉండాలని కోరుకోరు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వై వాజ్ నాట్ ది క్యాప్షన్ పుట్ ఆన్ ఇట్, ద హెడ్ స్టోన్, ద టాప్ ఆఫ్ ఇట్, బికాస్ హీ వాజ్ రిజెక్టెడ్. వెన్ హీ కమ్ హీ వాజ్ రిజెక్టెడ్ స్టోన్. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఒక త్రోసివేయబడిన రాయిగా ఉన్నాడు. అందుకని తీసి పక్కన పడేశారు అది. అయితే గమనించాల్సింది చాలా ప్రాముఖ్యమైనది, మనకి మాత్రం ఖచ్చితంగా కావాల్సిన ఒక మాట ఉన్నది. ఇది వాస్తవంగా పరిపూర్ణమైన మానవ స్వరూపం అని ఇందా మనం చూసాం. ఒక పిరమిడ్ మనకు కనిపిస్తూ ఉన్నది, ఇంకో చడం ఇంకో ఆకారం కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఇది పరిపూర్ణమైన మానవ స్వరూపము. ఏంటి పరిపూర్ణత ఇక్కడంటే, ఇది యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇదంతా 7 సంఘకాలాల యొక్క శరీరము. ఈ సంఘకాలాల క్షమాబుద్ధి నిమిత్తము దేవుడు 5 రకాల పరిచయం ఇచ్చాడు. ఈ 7 సంఘకాలంలో కలిపితే ఒక స్వరూపం వస్తుంది. దీని కొరకు దేవుడు 7 వర్తమానికులు పంపించాడు. వాళ్ళే 7 నక్షత్రములై ఉన్నారు.
సంఘకాలంలో ఇక్కడే ఉన్నాయి, ఆ నక్షత్రంలో ఇక్కడే ఉన్నాయి, ఆ వర్తమానికులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చెప్పిన వర్తమానం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది సంఘాన్ని కడతా ఉన్నది. ఇదంతా అయిన తర్వాత ఏం జరగాలి అంటే యేసుక్రీస్తు యొక్క శిరస్సు దీన్ని కలవాలి. గమనించాల్సిన ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, ఈ శిరస్సు ఏదైతే కలిగి ఉందో ఈ శరీరం మొత్తం అది కలిగి ఉండాలి. ఈ శిరస్సు ఏ ఆత్మ కలిగి ఉందో శరీరం ఆత్మ కలిగి ఉండాలి. ఈ శరీరము ఏ గుణలక్షణం ఉన్నాయో శిరస్సు అదే గుణలక్షణం ఉండాలి. అక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు సంఘం ఏమవ్వాలంటే క్రీస్తులాగా మారాలి. నువ్వు క్రీస్తులాగా మారకపోతే నువ్వు యేసుక్రీస్తు యొక్క సంఘము కానే కాదు, నువ్వు వధువులో సభ్యుడివి కానే కాదు. ఈరోజు ఆ త్రోసివేయబడిన రాయి మన దగ్గరికి వస్తున్నది, మన శరీరంతో అతకబడతా ఉన్నది. అయితే క్రీస్తుని నువ్వు లోపడకపోతే ఆ శరీరంలో నువ్వు అతకబడతావా? నువ్వు ఆ శరీరంలో ఉంటావా? ఉండమండి. మనం వాక్యాన్ని తోసేయటం, యేసుక్రీస్తుని తోసేయటం అంటే చిన్న మాట చెప్పనా, మనకందరూ బాగా తెలిసి అయినప్పుడు చెప్పుకోవడం త్వరగా సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలని తెలిసి పొందకపోవటం అంటే ఏంటి తెలుసా? ఆ తలరాయిని తోసేయటం. ఇస్ దట్ రైట్? పొందమని దేవుడు చెప్పాడు, రాశాడు. ఒక చోట కాదు, బాప్తిజం పొందిన ప్రతి చోట రాశాడు బైబిల్లో. అది తెలిసి, అది నమ్మి, ఇది నిజమే అని ఒప్పుకోని తర్వాత కూడా నువ్వు పొందలేదంటే నువ్వు ఆ తలరాయిని తోసేసినట్టు కాదా? ఎప్పుడో వాళ్ళు తోసేయటం కాదండి, ఎప్పుడో పిలాతు సిలువేయటం కాదండి. పిలాతు సిలువేసి దానికన్నా కానీ ఎక్కువసార్లు ఈరోజు చాలామంది సంఘాల్లో సిలువేస్తున్నారు యేసుక్రీస్తుకి, కుటుంబాల్లో సిలువేస్తున్నారు. చేయకూడని పనులు చేసినప్పుడు యేసుక్రీస్తు మన ఇంట్లోనే సిలువేయబడుతున్నాడు. చేయకూడని పనులు మనం చేసినప్పుడు ఆయన మన హృదయంలోనే సిలువేయబడతా ఉన్నాడు. వాక్యానుసారమైన పనులు చేయనప్పుడు ఆయన మన హృదయంలో సిలువేయబడతా ఉన్నారు. నిజమా కాదా? గట్టిగా చెప్పట్లేదు నాకెందుకు? నిజమేనా? నమ్మితే చెప్పండి, లేకపోతే వద్దు, పర్వాలేదు. ఆమేన్. ఆయన అంటున్నాడు, బట్ ఇట్ విల్ బీ క్యాప్డ్. అయితే ఖచ్చితంగా ఆ తలరాయి పెట్టబడుతుంది. ఆమేన్. దట్స్ రైట్. అండ్ దెన్ దోస్ స్టోన్స్ that fit around that headstone will have to be stones that will be so completely like the stone that will fit. ఆ పైన ఆ రాయి ఎలాగుందో ఈ రాళ్ళని కూడా అలాగ ఉండాలి, దానికి సరిపోవాలి. ఈ యొక్క ఆకారం ఇక్కడ ఎలాగైతే ఉన్నదో ఇటు పక్కన పెట్టబడే రాళ్ళన్నీ కూడా అదే ఆకారంలోకి రావాలి. ఇది కొద్దిగా కూడా పక్కకు పోవడానికి వీల్లేదండి. కాబట్టి నువ్వు వర్తమానంలో నువ్వు ఉన్నావంటే నువ్వు కొద్దిగా కూడా పక్కకి తొలగటానికి వీల్లేదు. ఆమేన్. అంతేనా? ఒక మాట చెప్తాను, వర్తమానంలో ఉన్న నీవు వెళ్ళకూడని చోటికి వెళ్ళొచ్చా? వినబడలేదండి ఎందుకు? గట్టిగా చెప్పాలి. ఎస్ఆర్ నాకు చెప్పండి, అంతే. వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు నిజంగా వర్తమానంలో ఉంటే నువ్వేమంటావు తెలుసా? అలా వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు నువ్వు మొట్టమొదటిగా దేవుని అడుగుతావు, ప్రభువా ఇది నాకు ఏదో టెస్ట్ లాగా ఉన్నది, ఇట్ మే బీ టెస్టింగ్ మీ, అది నేను పరీక్షించవచ్చు ప్రభా, నేను వెళ్ళాలా వెళ్ళకూడదో నువ్వే నాకు తెలియచేయి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నీవే నా పక్కన ఉండు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు నీ పక్కన ఉండడా? దేవుడు నీ తరపున యుద్ధం చేయడా? హల్లెలూయా. ఇక నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నిన్ను దీనిలోంచి పక్కకి లాగాలనుకున్న వాళ్ళని దేవుడికి అప్పచెప్తున్నావు, నిన్ను నీవు దేవుడికి అప్పచెప్పుకుంటున్నావు. ఈ యొక్క రూపంలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు నువ్వు ప్రార్థించి అడిగినట్లయితే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, చెయ్యకూడదు ఏదైనా చేయాల్సి వస్తే అసలు చేయకుండా ఉంటే మంచిది. ఇక తప్పనిసరి పరిస్థితి వచ్చింది, పాస్టర్ గారు నేను చేయాలంటావా, ముందు దేవుడు ముందు పెట్టు. దేవుడు ఎప్పుడైనా చేయమంటాడా? నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను చెయ్యాలి తప్పదన్నప్పుడు దేవుడు ముందు పెట్టే, అంతే. ఖచ్చితంగా దేవుడు అక్కడ గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మాట మీకు చూపిస్తా. ఇది మనకి కంపల్సరీ అవసరం అండి, అందుకని నేను మీకు చూపిస్తున్నా. పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఎవరైతే ఉన్నారో, లోకరీతిగా ఉన్నవాడికి పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఉన్నవారికి ఆ చిన్న చిన్న కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి చిన్నగానే ఉంటాయి, కానీ జాగ్రత్తగా లోతుగా చూడండి. ఫస్ట్ది ఏమున్నది? రెండోది ఏమున్నది? ఇదేమో దేవునికి సంబంధించినది, పరలోక సంబంధమైనది. అది ఇదేమో భూ సంబంధమైనది. ఈ రెండు శరీరాలు ఇలాగ ఉంటాయి. ఇదేమో రక్త మాంసాలతో ఉన్నది, అదేమో థియోఫనీతో ఉన్నది. అదేమో ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ఇటు పక్కన ఉన్నది భూ సంబంధమైనది, రక్త మాంసంలో ఉన్నది. బైబిల్ చెప్తా ఉన్నది అది పరిపూర్ణమైన శరీరము. ఇదే శరీరం మరి, అది మరణించదండి. ఇది మరణించే శరీరము, మోర్టల్ ఇమ్మోర్టల్. మరణించేది, మరణము లేనిది.
ఆ శరీరంలో పాపం ఉన్నదా? లేదండి. ఎప్పుడైతే ఆదామవ్వల పాపములో పడ్డారో వాళ్ళు వెంటనే శరీరాన్ని కోల్పోయారు ఏదైనా తోటలో. దాని అర్థం ఏంటంటే పాపము చేసిన వాడు ఆ శరీరంలో ఉండడు. సో అక్కడ ఉన్న శరీరం ఏంటంటే పాపము లేని శరీరం, సిన్లెస్ బాడీ. మరి ఇదేంటిది? ఇది పాపము చేయమంటమే కాదు, పాపము చేయిస్తుంది కూడా. పాపము చేస్తుంది, పాపాన్ని చేయమని చెప్తుంది. అయితే నువ్వు తిరిగి జన్మించావంటే నువ్వు ఇలాగ ఉంటావు భూమి మీదే. ఈరోజు మన గుణలక్షణం ఎలాగ ఉండాలంటే అలాగ ఉండాలి. మనం వెళ్ళబోయే స్థానం అది, వెళ్ళబోయే స్థితి అది, నువ్వు పొందుకోబోయే నీ యొక్క శరీరం అది. ప్రవక్త అంటున్నాడు, దేవుడు నిన్ను భూమి మీద ఈ యొక్క శరీరంలో సృష్టించడానికన్నా ముందుగానే ఆ శరీరంలో సృష్టించాడు. ఆయన మొట్టగా ఎలా సృష్టించాడు? ఒక థియోఫనీగా. ఆ తర్వాత మానవుని స్వరూపంలో దేవుడిని సృష్టించాడు. కాబట్టి దేవుడు యొక్క స్వరూపము థియోఫనీ. ఆ థియోఫనీలోనే దేవుడు నిన్ను కూడా సృష్టించాడు. అలాగే ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ థియోఫనీలో నుంచి ఆదాము ఈ శరీరంలో పడిపోయాడు. ఇప్పుడు దేవుడు వచ్చే పరిపూర్ణమైన మానవ స్వరూపం కట్టినప్పుడు నిన్ను మళ్ళీ ఈ శరీరంలో నుంచి ఆ శరీరంలోకి తీసుకొని పోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ శరీరము దేని చేత దీవించబడుతుంది? లివ్స్ బై ది వర్డ్. వాక్యము చేత ఆ శరీరము జీవిస్తుంది. మరి ఇది ఏం ప్రేమిస్తుంది? లోకాన్ని అంతా ప్రేమిస్తుంది, కొద్దిగా ప్రేమించదండి. ప్రేమించడం బిగిన్ చేస్తే మనం ఆపం. 1, 2, 3, 4, 5 నెంబర్ పెరిగిపోతా ఉంటుంది. లోకల్లో ఎవరికన్నా కానీ చిన్నప్పుడు చెప్తా చూడండి, సైకిల్ కొన్నాం. చిన్నప్పుడు పిల్లలు ఏమంటారు? నాకు సైకిల్ కొని చాలంటారు. ఇంటర్మీడియట్కి వచ్చాక వినబడలా, డిగ్రీ అయిపోయాక తర్వాత ఇక రైల్లో గూడ్స్ కొనండి సరిపోతుంది. ఎందుకంటే ఆ కోరికలు ఆగవు, అవి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఈ శరీరంలో ఉన్నావు. ఆ శరీరంలో ఉండగా నీ కోరికలు ఏముంటాయి అంటే దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుడితో పాటు ఉండాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచబడాలి, ఆయన చూస్తా నిత్యం గడపాలి. ఆ కోరికలు ఆశలు అక్కడ ఉంటాయండి. ఇక్కడేమన్నాయి? భూ సంబంధంగా నా శరీరం సంతోషంగా ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి అన్న విధంగా ఇక్కడ ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే నీవు ఎంజాయ్ చేయడం కాదు, మనం కలిసి సంతోషిద్దాం రా అంటాడు. ఆమేన్. ఏంటి తేడా ఇద్దరికి? ఈ శరీరము స్వార్థపూరిత శరీరము, సెల్ఫిష్ బాడీ. దీని ప్రేమ అబద్ధము, ఇది చేసే ప్రతి పని అబద్ధము. నీ లోపల దేవుడి యొక్క గుణలక్షణాలు ఎప్పుడైతే వచ్చినాయో నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పొందుకునే విధంగా ముందుకు వెళ్తా ఉంటావు. ఒక్కొక్క అడుగు నువ్వు దాని వైపు వేస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉన్న యొక్క గుణలక్షణాలు మొత్తం పోతున్నాయి, కిందకెళ్ళిపోతున్నాయి, జారిపోతున్నాయి, వదిలిపెట్టిపోతున్నాయి. ఇక్కడ మీలో కొంతమంది ఉండొచ్చు, గతంలో మీకు డ్రింకింగ్ అలవాటు ఉండొచ్చు. నిజంగా ఒక తాగుబోతు ఆ యొక్క మద్యంని మానేయాలంటే మొట్టమొదటిగా మద్యం మానేయటం కాదండి, ఆ స్నేహితులు వదిలిపెట్టాల. వినబడాల నాకు? ఆమెను చెప్పేవాళ్ళు చెప్పచ్చు గట్టిగానే. ఎందుకంటే నువ్వు మానేసావన్నా కూడా వాడు మానేడు నీ దగ్గర రావటం. నేను చాలాసార్లు మానేసాలేరా, ఇదేంటిది? ఎందుకంటే వాడు చెడిపోయాడు, నువ్వు బాగుంటాం వాడికి నచ్చదు. అపవాది ఆల్రెడీ చెడిపోయాడు, పడిపోయాడు, వాడు నాశనం అయిపోతాడు, వాడు కాల్చేయబడతాడు, అగాధంలో బంధించబడతాడు. వాడు ఊరుకుంటున్నాడా? పొద్దులేచి మన పక్కన తిరుగుతాడు వాడు. దేవుని దూతల కన్నా కూడా వాడు ఎక్కువ మన చుట్టూ తిరుగుతాడు. ఎందుకని? నీవు బాగుండటం వాడికి నచ్చదు. ఒక వ్యక్తి తాగుడు మానేసి ఆ కుటుంబంలో ఆ డబ్బును తీసుకొచ్చి బియ్యం కొంటాడు, సరుకులు కొంటాడు, పిల్లలకి వస్త్రాలు కొంటాడు, స్కూల్కి ఫీజులు కడతాడు, వాళ్ళు చక్కగా చదివించుకుంటాడు, కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో నవ్వుతా ఉంటే వాడు ఒప్పుకుంటాడు, తట్టుకుంటాడు. వాడేం చేయాలి ఇప్పుడు? ఈ డబ్బులు ఇంటికి పోవడానికి వీల్లేదు, ఈ డబ్బులు మంచి కార్యానికి వాడటానికి వీల్లేదు. ఇది ఎలా కూడా ఈ డబ్బులు దగ్గర నుంచి నాశనం చేయాలి. గమనించారా? మనం కష్టపడి శ్రమపడి సంపాదించిన దాన్ని సాతాను ఏం చేస్తుందంటే అపవాది వాడు ఉపయోగించుకొని చెడ్డ కార్యములకి దాటిని వాడాలని చూస్తాడు. ఇది ఈ శరీరం యొక్క లక్షణం. మరి ఆ శరీరంలోకి నువ్వు వచ్చినట్లయితే నువ్వేం చేస్తావు? ఇది దేవుని పని నిమిత్తం వాడాలి కదా, క్రీస్తు కదా ఇక్కడ పంపించింది, నేను ఆ పని నిమిత్తం నాకు గుప్పడు ఇప్పాలి కదా, అక్కడ నువ్వు అంటావు. ఎందుకంటే నువ్వు ఆ శరీరము కలిగి ఉన్నట్లయితే. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, రిటర్న్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. అక్కడ ఆ థియోఫన్లో ఉన్న వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయంటే గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్నాయి. ఈ సెల్లో ఉన్నవాడికి జీవగంధంలో పేరు ఉన్నది, అయితే అక్కడ ఉన్నది గొర్రెపిల్ల జీవగంధంలో వాళ్ళ పేరు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏ ఒక్క జీవితాన్ని పొందుకుంటారంటే ప్రొసెస్ ద లైఫ్ ఆఫ్ జాయ్, ZOE. అంటే మీకు అర్థమయ్యే దానిలో చెప్పాలంటే ఒక చిన్న మాటలో చెప్పచ్చు,
అక్కడ నీడ పడదు. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టూత లైట్ ఉంటుంది, జడ్ఓఈ జోయ్ అంటే. షాడో అన్నది ఉండదు. అన్ని వైపుల నుంచి నీ మీద వెలుగు ఒకే రకంగా పడతా ఉంటుంది. అటువంటి జీవితం అక్కడ. అంటే నీ దగ్గర మచ్చ, ముడత, డాగు ఏది ఉండదు. సిన్లెస్ లైఫ్, సిన్లెస్ బాడీ, థియోఫనీ. మహిమా శరీరము, పాపము చెయ్యని శరీరము. ఇట్స్ ఎ గ్లోరిఫైడ్ బాడీ అండ్ వర్డ్ బాడీ. వాక్యపు శరీరము, మహిమా శరీరము, ఆ యొక్క థియోఫనీ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావంటే, ఇప్పుడు దాని లోపల ఎక్కడ నీడబడుతుంది? నీడపడదు. ఎందుకంటే నీవే అక్కడ వెలుగై ఉన్నావు. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ యొక్క లోకానికి మీరే వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రవక్త అంటున్నాడు కదా, భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా 18 సంవత్సరాలు 21 సంవత్సరాల వయసు అప్పుడు ఎలాగున్నామో దేవుడు కిందకి పంపించేటప్పుడు అలా ఒక ఫోటో తీసి ఆయన దగ్గర ఆల్బంలో పెట్టుకున్నాడు అన్నాడు. ఆమేన్. ఫోటో అక్కడ ఉన్నది, నెగిటివ్ కిందకు వచ్చింది. సో ఇది ఇప్పుడు ఏం బాడీ అంటే నెగిటివ్ బాడీ. నీ ఫోటోది అలాగుంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ జీవితం ఎలాగ ఉంటుంది? నల్లగా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. నువ్వు తెల్లగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఇంకో రంగులో ఉండొచ్చు, నో ప్రాబ్లం. అయితే నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు నీ నిజమైన రంగు ఏంటో అక్కడ బయటపడుతుంది, అక్కడ కనిపిస్తుంది. ఒరిజినల్ కలర్, దేవుడు నీకు ఇచ్చింది ఒరిజినల్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ కనిపిస్తుంది. ఇది భూ సంబంధమైనదండి. ఇది మనం వదిలిపెట్టిపోయేదే. మన దేవుడిని కలిసినప్పుడు అక్కడ రంగులు తేడాలు ఏమీ లేవండి. ఎందుకంటే వాటిని చూసే మనసు దేవుడు మనకి అక్కడ ఇవ్వాల. వాటిని దాటిపోయే మనసు దేవుడు అక్కడ మనకి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఈ శరీరంలో నీవు ఉండగా ఇవన్నీ చెక్కబడితేనే నువ్వు అక్కడికి వెళ్తావు, లేకపోతే పో. ఆ చెక్కబట్టడానికి నువ్వు సిద్ధమేనా? దేవుడు యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపంలో నువ్వు కట్టబట్టడానికి నువ్వు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, బట్ ఇట్ విల్ బి క్యాప్డ్. అది ఖచ్చితంగా తలరాయి అతకబడుతుంది. అయితే దానిలో ఉన్న ప్రతి రాయి కూడా ఆ తలరాయి మాదిరిగానే ఆ తలరాయికి సరిపోయే విధంగా చెక్కబడినప్పుడు మాత్రమే అది అతకబడుతుంది. అలాగే ఈ యొక్క సంఘకాలంలో దేవుడు ఆ యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని కట్టేటప్పుడు ఆయన యొక్క స్వరూపంలోకి ఇవన్నీ రాళ్ళు కూడా తయారై వచ్చినప్పుడు అప్పుడు మనం అతకబడతాము. ఆమేన్. అంటున్నాడు, ద పిరమిడ్ ఈజ్ సో పర్ఫెక్ట్, యు కాంట్ రన్ ఏ రేజర్ బ్లేడ్ బిట్వీన్ దెమ్. అక్కడ ఇందా మనం చూస్తున్నాం, ఆ పిరమిడ్ లోపల ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళన్నిటిని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఆ రాళ్ల మధ్యలో నీవు ఒక రేజర్ బ్లేడ్ని పెట్టినా కూడా రేజర్ బ్లేడ్ కూడా వాటి మధ్యలోంచి దూరదు. ఎంత పర్ఫెక్ట్గా ఉందండి అది. మరి మనం ఎలాగుంటాం? రేజర్ బ్లేడ్ కాదు, కొన్నిసార్లు దూరాలు కూడా దూరిపోతాయి ఇళ్లల్లో. మన ఇళ్లలో వ్యక్తుల మీద ఎవరైనా చెప్తే మనం ముందు నమ్ముతాం. అపవాది చేసే పని అది కాదా? నేనంటున్నా, మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ బంధువుల మీద, నీ సంఘంలో ఇతరుల మీద ఎవరైనా చెప్తే ముందు నమ్మొద్దు. ఆ బ్లేడ్నే దూరనీయకుండా దేవుడు అక్కడ ఆ కట్టాన్ని కడతాడే. మరి మనం ఎలా కట్టబడాలండి? మానవులైన మనము ఇంకా జాగ్రత్తగా కట్టబడాలి. ప్రవక్త అన్నాడు, మేడగదిలో ఉన్న 120 మంది ఎలాగున్నారంటే ఇలాగ వాళ్ళు 60 మంది కూర్చునే స్థలంలో 120 మంది కూర్చున్నారు. మరి 120 మంది కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఖాళీలు ఉన్నాయా? లేవండి. ఎప్పుడైనా ఒక గొర్రెపిల్లల గుంపుని మీరు ఎప్పుడు చలికాలంలో చూసినట్లయితే ఆ గొర్రెలను ఎలాగుండే తెలుసా? ఒకదానికొకటి ఆనుకొని రాసుకొని తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ మధ్యలో ఖాళీ ఉండదండి. అలా ఉండటం వల్ల కారణం ఏంటో తెలుసా? వాడి మధ్యలో వేడి పుడుతుంది. ఆ వేడి వల్ల చేయి తట్టుకోగలుగుతాయి. అలాగే మేడగదిలో వాళ్ళందరూ కలిసి కిక్కిరిచిపోయి ఇరుక్కుపోయి అక్కడ కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో ఖాళీ లేవండి. వాళ్ళకి ఆలోచన రావడానికి వీల్లేదండి. అటువంటి స్థితిలో దేవుడు అక్కడ పెట్టాడు. అలాగే ఇక్కడ పిరమిడ్ కట్టాడు. ఇప్పుడు ఆయన సంఘాన్ని కూడా మళ్ళీ అలాగే కడతా ఉన్నాడు. నువ్వు ఆ యొక్క స్థితికి ఎప్పుడైతే వచ్చున్నావో అప్పుడు దేవుడు యొక్క పరిపూర్ణమైన స్వరూపంలో ఉన్నావని నువ్వు చెప్పొద్దు, నిన్ను చూస్తే తెలుస్తుంది. ఆమేన్. ఆ స్వరూపం మనకు అందరికీ తెలుసండి. అయితే ఆ స్వరూపంలో మనం ఉంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. అన్న చూడండి, ఇంకో చిన్న మాట చెప్తా, ఇంకొక 2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తా. నిజంగా నువ్వు కానీ తిరిగి జన్మించినట్లయితే ఏముందండి అక్కడ? ఏ మ్యాన్ దట్స్ బోర్న్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ లవ్స్ టు, ఎక్కడికి వెళ్తారండి? సినిమా హాల్కి, ఫంక్షన్లకి, తిరణాలకి, పెళ్ళిళ్ళకి కాదండి. ఎక్కడికి పోతారండి? ఆదివారం ఎక్కడికి పోవాలి? శుక్రవారం. ఇంకోటి చెప్పనా, ప్రతిరోజు నీకు ఖాళీ ఉంటే నువ్వు కూడా ఇంట్లో కూర్చొని, అది కూడా చర్చే. నువ్వు ఎక్కడ కూర్చొని, 2 కూర్చొని ప్రార్థన చేసి అదే సంఘం నా దృష్టిలో. 2 ఉన్న చాలా అదే సంఘం.
ఇంట్లో భార్య భర్త ఉన్నారా, ఇద్దరు కూర్చొని చేతులు పెట్టుకొని మధ్యలో బైబిల్ పెట్టండి, మోకరాలని ప్రార్థించండి. అదే సంఘం. అంతకన్నా గొప్ప సంఘం ఉందా భూమి మీద? లేదండి. మరి నిజంగా ఆత్మచేత జన్మించిన వాళ్ళైతే ఏం చేయాలి? దేవుడు యొక్క ఆత్మలో తిరిగి జన్మించిన వాళ్ళైతే ఏం చేయాలి? చర్చికి వెళ్ళటం ముందు ఆపడండి. పడిపోయిన మానవ స్వరూపులో నేను ఎక్కడున్నానా, పైన ఉన్నానా, ఈ మధ్యలో ఉన్నానా, ఈ పక్కన ఉన్నానా అనుకోవటం కాదు, కానీ ఇదిగో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ బయటపడిపోయింది మనం ఉన్నామా లేదా అన్నది. కాబట్టి ఆ రకమైన జీవితాన్ని మనం ఖచ్చితంగా క్రీస్తులో కొనసాగించాలి. ఆమేన్. ముగింపులోకి వచ్చాం. ఇది పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపము. ఇక్కడ దాకా ఇదంతా భూ సంబంధమైనది. 6 సంఘకాలాల్లో ఉన్నది, 7 సంఘకాలాల్లో కూడా ఉన్నది. ఇది మొత్తం అంతా కూడా 7 సంఘకాలాల్లో 7 వర్తమానికుల ద్వారా బోధించబడి సిద్ధపడింది. ఇప్పుడు చివర ఏంటి? పరిశుద్ధాత్మ. ఆయన రావాలంటే ఈ యొక్క ఆకారానికి సంఘమంతా వచ్చేయాలి, ఈ యొక్క శరీరం అంతా వచ్చేయాలండి. అది వచ్చిన తర్వాత ఆయన రమ్మని పిలవక్కర్లా. కొంతమంది పాడుతూ ఉంటారు, రారా దేవా రారా దేవా, ఆయన రాడు. ఎందుకు వస్తాడు? సిద్ధపడకుండా ఎక్కడి నుంచి రావాలి ఆయన? ఈరోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుడిని పిలవాల్సిన పని లేదండి. ఆయన టయానికి ఆయన వస్తాడు. మనం ఆలస్యం అవుతామేమో, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడండి. ఆయన సమయానికి ఆయన ఖచ్చితంగా వచ్చి తీరతాడు. ఆయన పరిపూర్ణమైన మానవ స్వరూపం కట్టినప్పుడు ఆ కట్టిన దాంట్లో ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడ ముందుగా నిర్ణయించాడు. ఎవరికి ఏ బోధకుడిని పంపించాలో దేవుడు ఆ బోధకుడిని పంపించాడు. ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలో దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుడు చేయాల్సిన పని మొత్తము ఆయన పూర్తి చేస్తున్నాడు. ఆమేన్. చూడండి, ప్రవక్త సచ్ ఎ బ్యూటిఫుల్ మెషినరీ. అది ఎంత గొప్ప పనితనమో ఆ పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపము. సరిపోవాలి సరిగ్గా. ఆమేన్. ఆ ఒక పిరమిడ్ గురించి మాట్లాడారు. సమ్ ఆఫ్ దెమ్ వుడ్ వెయ్ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ అప్ ఇన్ ది ఎయిర్ అండ్ సో పర్ఫెక్ట్లీ సెట్ టుగెదర్. కొన్ని 100 టన్నుల బరువు ఉన్న పిరమిడ్లో ఉన్న రాళ్లను కూడా సరిగ్గా సరైన ప్లేస్ తీసుకొచ్చి పెట్టి ఆ యొక్క కట్టడాన్ని గొప్ప కట్టడంగా చేసిన పని వాళ్ళంతా గొప్పవాళ్ళన్న. అంటే ఈ కాలపు సేవకులు. మరి సేవకులే గొప్పవాళ్ళు అయితే వాళ్ళ చేత కట్టబడిన ఆ కట్టడం ఇంకెంత గొప్పదవ్వాలి? అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఆ కట్టడంలో ఉన్నామండి. అది గొప్ప ధన్యత. ఈ కాలంలో దేవుని చేత కట్టించబడుతున్న ఆ కట్టడంలో మనము కూడా ఒక భాగమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, దేవుడిచ్చిన ఈ గొప్ప సంగతిని మనం ఏమాత్రం కోల్పోవద్దు, ఏమాత్రం తోసివేయవద్దు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా పూర్తిగా దేవుడి వైపు తిరిగి దేవుడికి లోబడే వాళ్ళకి మనం ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.